సిటీలో మళ్లీ వానలు పడుతున్నాయి. కుత్బుల్లాపూర్లో వర్షం కురుస్తోంది. సుచిత్ర, కొంపల్లి, గండి మైసమ్మ, దుండిగల్లో వాన పడుతోంది. మల్లంపేట్, బౌరంపేట్, బహదూర్పల్లి, సూరారం, చింతల్, జీడిమెట్ల, షాపూర్, గాజుల రామారంలో వర్షం కురుస్తోంది. వర్షాలు పడడంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. సిటీలో మళ్లీ వానలు పడుతున్నాయి. కుత్బుల్లాపూర్లో వర్షం కురుస్తోంది. సుచిత్ర, కొంపల్లి, గండి మైసమ్మ, దుండిగల్లో వాన పడుతోంది. మల్లంపేట్, బౌరంపేట్, బహదూర్పల్లి, సూరారం, చింతల్, జీడిమెట్ల, షాపూర్, గాజుల రామారంలో వర్షం కురుస్తోంది. వర్షాలు పడడంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. నరేష్, సిటీలో మళ్లీ వర్షం మొదలైంది. ఎక్కడెక్కడ వర్షం పడుతుంది? సూర్య, సిటీలో అయితే కాసేపటి క్రితమే వర్షం మొదలైంది. ముఖ్యంగా నార్త్ ప్లేసెస్ నుంచి సిటీ అంతా కూడా విస్తరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు అయితే సాయంత్రం నుంచి కూడా ఈవినింగ్ అంటే నైట్ టైంలో వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ మియాపూర్ నుంచి మొదలు పెడితే మియాపూరు, జేఎన్టీయు, కూకట్పల్లి, నిజాంపేట ఈ ప్రాంతాలతో పాటు ఇటు అమీర్పేట, తర్వాత పంజాగుట్ట ఈ పరిసర ప్రాంతాలంతా కూడా భారీ వర్షం కురుస్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇటు హైటెక్ సిటీ సైడ్ వచ్చేసరికి కాస్త వర్షం తక్కువగానే ఉంది. కానీ ఇటు ప్రాంతంలో అయితే వర్షం పెద్ద స్థాయిలో కురుస్తా ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ముఖ్యంగా అయితే భారీ స్థాయిలో వర్షం కురుస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా జలమయం అయ్యాయి. దాదాపు అయితే ఈ ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రాకి సంబంధించిన అధికారులు లోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ అవుతాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఆ వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ నుంచి మొదలైనటువంటి నార్త్ నుంచి మొదలైనటువంటి వర్షం అంతా కూడా సిటీ అంతా వ్యాపిస్తా ఉంది. ప్రస్తుతానికి అటు సైడ్ తో పాటు బంజారాహిల్స్, జుబ్లీ హిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్పేట, బోరబండ, ఎర్రగడ్డ, ఫిలిం నగర్ ప్రాంతాల్లో అయితే భారీ స్థాయిలో వర్షం కురుస్తా ఉంది. అదేవిధంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు, కంటోన్మెంట్ ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో వర్షం కురుస్తా ఉంది. దాదాపు కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక అడుగు వరకు అంటే లోతట్టు ఉన్న పరిసర ప్రాంతాల్లో అయితే ఒక అడుగు వరకు అయితే వర్షం అయితే పడుతుందని చెప్పాలి. అదేవిధంగా ఇటు సైడ్ తో పాటు ఇటు కోటి, ఇటు ఖైరతాబాద్, లక్డీ కపుల్ పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తా ఉంది. ఇదే విధంగా దాదాపు ఇంకొక 2 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉందంటూ ఇటు ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులతో పాటు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు, హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కూడా అలర్ట్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం రాత్రి సమయం కావడంతో ట్రాఫిక్ కు సంబంధించి పెద్ద సమస్య ఉండకపోయినప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి పబ్లిక్ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కనుక అధికారులను కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ప్రభుత్వం అలర్ట్ చేస్తా ఉంది. దీనికి సంబంధించి దాదాపు ఒక 2-3 రోజుల ముందు నుంచే ప్రభుత్వం యంత్రాంగం అంతా ఈ భారీ వర్షాల నేపథ్యంలో అయితే అలర్ట్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి పబ్లిక్ ఈ వరద ప్రభావం వల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకైతే అధికారులకు చర్యలు తీసుకుంటున్నారు. సూర్య, సిటీలో మళ్లీ వానలు పడుతున్నాయి. కుత్బుల్లాపూర్లో వర్షం కురుస్తోంది. సుచిత్ర, కొంపల్లి, గండి మైసమ్మ, దుండిగల్లో వాన పడుతోంది. అటు మల్లంపేట్, బౌరంపేట్, బహదూర్పల్లి, సూరారం, చింతల్, జీడిమెట్ల, షాపూర్, గాజుల రామారంలో వర్షం కురుస్తోంది. వర్షాలు పడడంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఇక అమీర్పేట్, బోరబండ, ఎర్రగడ్డ, ఫిలిం నగర్ ప్రాంతాల్లో వాన కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడలో భారీ వర్షం పడుతోంది. ఇదివరకే గ్రేటర్ సిటీలో ఉరుములతో భారీ వర్షాలు కురుస్తాయని జిహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. ఉప్పల్, ఫీర్జాదిగూడ, రామంతపూర్, తార్నాక, ఓయులోనూ వాన పడుతోంది. ఇక అటు మేడ్చల్, అల్వాల్, షామీర్పేట్, జవహర్ నగర్, మియాపూర్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది.